నానమ్మని కళ్ళు తెరవనివ్వకు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోగొట్టు నువ్వు. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్ని పోగొట్టు నువ్వు. ఇక్కడున్నావేంటి బాబు? బెల్లు మోగింది కదా, వినపడలేదా నీకు? వెళ్ళు, నీ క్లాస్కు వెళ్ళు. వెళ్ళు. ఎప్పుడొచ్చావు నువ్వు? ఇప్పటిదాకా ఏమైపోయావు? నువ్వు ఇక్కడికి వచ్చావే? స్కూల్ తలుపులు మూసేశారుగా, అప్పుడు నేనేం చేయాలి చెప్పు? నువ్వు చెప్పినవన్నీ చెప్పినట్టే తీసుకొచ్చాను చూడు. పద, ఇక తొందరగా రా. ఇవాళ అసలు నువ్వు రానే రావనుకున్నా. నేను రాకుండా ఎలా ఉంటాను? నువ్వు రమ్మని చెప్పాగా. నేను అడిగినవన్నీ తెచ్చావా? తీసుకొచ్చాను, చూసుకో. నేను నీకోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను తెలుసా? ఎవరైనా చూస్తే నాకు పనిష్మెంట్ ఇస్తారు. లంచ్ బ్రేక్ అయిపోయి చాలాసేపు అయింది, ఇంత ఆలస్యంగా వచ్చావేంటి? నువ్వేగా చెప్పావు రహస్యంగా రమ్మని. అక్కడ అమ్మగారు బయట కూర్చునున్నారు. ఆవిడ నన్ను పని మీద డాబా మీదకి పంపించారు. నీకు చెప్పనా? బట్టల్ని తాడ్లా కట్టుకొని వచ్చాను నేను. దొంగలు కట్టుకుంటారే అలాగా. నువ్వు డాబా మీద నుంచి దిగొచ్చావా? అది బట్టలతో తాడు కట్టుకొని. నాకు కూడా నేర్పించవా? నేను కూడా ట్రై చేస్తాను. భలే సరదాగా ఉంటుంది కదా. అసలు నీకు భయమే లేదా? లేదే, ముందైతే కొంచెం భయం వేసింది, కానీ ఇక్కడికి రావాలి కదా, అందుకని దిగేటప్పుడు ఆంజనేయ దండకం చదువుకుంటూ వచ్చేసాను, చాలా తేలిగ్గా. అయితే పద, ఇక క్రికెట్ ఆడదాం. పద. ఏయ్, ఆగు ఆగు. అరే తొందరగా. అరే నేనేం అవుట్ కాలేదు.
లేదు, నువ్వే గెలిచావు, నేను ఓడిపోయాను. ఇక ఇంటికి వెళ్దామా? అరే అప్పుడే ఇంటికి ఎలా వెళ్తాం? నేను 100 రన్లు చేయాలిగా. ఇప్పటికి 74 రన్స్గా అయ్యాయి. అంటే అంటే 74, 100కి 26 తక్కువ. 26 అంటే చాలా చేయాలి. నేనేమో ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను. అమ్మగారికి తెలిసిందంటే ఆవిడికి చాలా కోపం వచ్చేస్తుంది. నన్ను ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తే? నిన్నెవరూ వెళ్ళగొట్టలేరు. నేను కాపాడుకుంటానుగా నిన్ను. నేను వచ్చేటప్పుడు ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. అందరూ నన్ను వెతుక్కుంటూ ఉండుంటారు. పొద్దున్నే బాబుగారు కూడా చెప్పారు, నాన్నమ్మ కోపం తెప్పించొద్దని. ఆవిడేం చెప్పినా వినమన్నారు. కానీ నువ్వు నాకు ప్రామిస్ చేసావుగా, నా చేత 100 రన్లు చేయిస్తానని. ఇప్పుడు ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతే ఈ బ్యాట్ ని పట్టుకొని నీ తల మీద పెట్టి ఇక్కడి నుంచి 100 చుట్లు తిప్పిస్తాను నిన్ను. 100 చుట్లా? అవును, రూల్ కదా. ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతే ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఆలోచించు. నన్ను సంతోషపెట్టావంటే అమ్మగారు కూడా సంతోషంగా ఉంటారు. నా కోపం తెప్పించావనుకో, అమ్మగారు కూడా కోపంగా ఉంటారు. ఇదిగో ఇక బౌలింగ్ చెయ్యి. ఆంజనేయ, అమ్మగారికి తెలియకుండా చూడు, నేను డాబా మీద నుంచి దూకొచ్చేసానని. నా మీద ఈ మాత్రం దయ చూపించు. బాబు చాకులు కత్తులు సాన పెట్టించుకోండి. సానా గోవిందయ్య గారు. చిన్నమ్మ గారు. గోవిందయ్య గారు ఇక్కడ ఉన్నానమ్మా. అరే మాలతి ఏది? ఇప్పుడే బయటికి వెళ్ళింది చిన్నమ్మ గారు. చాలా విసుక్కుంటుంది. ఇవాళ ఏమైందో ఏమో. ఎప్పుడు చూసినా ఇంటికి వెళ్ళడానికి తొందర పడుతూ ఉంటుంది. సరే, నేను పైకెళ్ళి ఆరేసిన బట్టలు తీసుకొస్తాను. అలాగేనండి. అయ్యో, ఆరిన బట్టలు ఇస్త్రీకిమ్మని చెప్పాను దానికి. కనీసం ఆ పని కూడా చేయదు. రాను రాను దానికి బద్ధకం ఎక్కువైపోయింది. చిన్న పని కూడా చేయలేకపోతుంది. ఇది రాను రాను పని దొంగ అయిపోతుంది. దొంగ దొంగ దొంగ! గోవిందయ్య గారు! గోవిందయ్య గారు! దొంగ దొంగ దొంగ! గోవిందయ్య గారు! గోవిందయ్య గారు! తొందరగా రండి! గోవిందయ్య గారు, దొంగ అదిగో పారిపోతున్నాడు. దొంగ దొంగ పట్టుకోండి. దొంగ 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 ఎక్కడ? ఎక్కడున్నాడు దొంగ? అరే, ఎక్కడున్నాడు దొంగ? అరే, ఇదేంటి? వీడు కత్తులు అవి సానబెట్టేవాడు కదా. అరే, ఇదేంటి? ఏం జరిగింది కోడలా? అత్తయ్య గారు! డాక్టర్ని పిలువు, పోలీసులకి కబురు పెట్టు.
పట్ట పగలే దొంగ దూరిపోయాడు ఇంట్లోకి. ఇలా రా, ఇక్కడ కూర్చో. వెళ్ళి చూపు పట్టుకురండి. గోవిందయ్య, తొందరగా రండి. ఏమైంది? ఈ దెబ్బలే తగిలిందమ్మా. ఎవడో దొంగ జొరపడ్డాడు ఇంట్లోకి. మీ అమ్మని కత్తితో పొడిచి పారిపోయాడు. అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి పారిపోయాడు కానీ ఏమీ తీసుకెళ్లేదు కదా. అయితే మాత్రం ఏంటి, ఇల్లు చూసేసాడుగా వాడు. మళ్ళీ ఇంకో రోజు రావచ్చు కదా. ఏది ఆ చూబిలా ఇవ్వు. అరే అరే, వెళ్ళి నిరంజన్ కి ఫోన్ చేసి కోర్టు నుంచి రమ్మను. నేను ముందు డాక్టర్ కి ఫోన్ చేస్తాను. అయినా దొంగ పైకి ఎలా ఎక్కాడో అర్థం కావటం లేదు. చాలా ఆలస్యం అయిపోయింది, మనం బయలుదేరితే మంచిది. అరే ఉండు. 100 రన్స్ ఎప్పుడూ అయిపోయాయిగా. అవును, 104 ఇంకో 46 కొడితే 150 అవుతాయి. వెళ్ళు, బౌలింగ్ చెయ్యి. అమ్మగారికి చాలా కోపం వస్తుంది. సాయంత్రం అయిపోయింది, వెళ్దాం పదా. నీ కాళ్ళు పట్టుకుంటాను. సరే పద, వెళ్దాం. సరే విను, నువ్వు నోరు మూసుకొని ఉండాలి. నేను స్కూల్ ఎగ్గొట్టానని ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు, అర్థమైందా? లేదంటే నా కోపం వచ్చేస్తుంది. సరే, నేను ఎవరికి చెప్పనుగా. వెళ్దాం పదా. ప్రామిస్ చేయి, ఎవరికీ చెప్పరని. దేవుడి మీద ప్రామిస్ చేయి. అలాగే అలాగే, ఇక పదా. గుర్తుందిగా? ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతే ఇక్కడే నిన్ను 100 చుట్లు తిప్పిస్తాను. పద, అవన్నీ తీసుకో. మరీ అంత లోతైన గాయం కాదు, 2 రోజుల్లో తగ్గిపోతుంది. గాయం మానిపోయేంత వరకు కట్టు మాత్రం రోజూ మారుస్తూ ఉండాలి. ఆయింట్మెంట్ ఒకటి రాస్తాను, తెప్పించుకోండి. ఇక నేను బయలుదేరుతాను. నమస్తే. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. నా ఫోన్ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను గాని అబద్ధం ఆడితే నా మొబైల్ కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. అమ్మగారు, ఆ కత్తి చేతికి బదులు గొంతుకి తగిలుంటే వదినా నువ్వు వెంట్రుక వాసిలో బయటపడ్డావు. ఇంట్లోకి దొంగ దూరాడు, అది వినగానే నాకు ప్రాణం పోయినంత పనైంది. పనులన్నీ ఎక్కడవక్కడ వదిలేసి పరుగుని ఇక్కడికొచ్చేశాను. ఈవిడికి ఇక్కడ ఏం జరిగినా ఎలా తెలిసిపోతుంది? ఆవిడ జేమ్స్ బాండా? మాధవి వదినా, ఇక నువ్వు దేని గురించి బెంగపడకు. నేనెలాగో వచ్చేసాగా. నువ్వు కావాలంటే నేను 4-5 రోజులు ఇక్కడే ఉండిపోతాను. డోంట్ వరీ, నేను నిన్ను టేక్ కేర్ చేస్తాను. అలాగే ఏంటిని ఎలాగలగా నేనే చూసుకుంటాను. అదేం అవసరం లేదు. ప్రభావతి, మేమందరం కలిసి ఇంటిని కోడల్ని జాగ్రత్తగా చూసుకోగలం. అమ్మగారు, జ్యూస్. వద్దులేండి. గోవింద, అయినా మీరింత కష్టపడి జ్యూస్ తీసారుగా, నేను తాగేస్తాను. యు నో కదా, ఐ డోంట్ లైక్ టు వేస్ట్ ఫుడ్. తాగనా? థ్యాంక్ యూ. ఎప్పుడే నా గొంతు ఎండిపోయినట్లుగా ఉంది. థ్యాంక్స్. ఇదిగో గోవిందో. గోవింద్ గారు, ఇంకొక గ్లాస్ జ్యూస్ ఏమో మా ప్రిన్స్ కూడా తీసివ్వండి. మీకు తెలుసా, వాడు స్కూల్ నుంచి అప్పుడే వచ్చాడు. నేనేమో వాడికి టిఫిన్ సర్వ్ చేయబోయాను. పొరపాటున నోరు జారాను. మీ మాధవి అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో తెలుసా అన్నాను. అంతే, మళ్ళీ ఈ పిల్లాడు చిన్న ముక్క కూడా నోట్లో పెట్టనే లేదు. లేచిపోయాడు. ఒకటే ఏడుపు. నేనిప్పుడే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళానంటాడు. దాంతో తీసుకెళ్ళండి. పద.
ఇంత ఘోరంగా ఉంది ఒకటి ఇన్స్పెక్టర్. మార్నింగ్ మాధవి గారి ఇంట్లో దొంగతనం, మధ్యాహ్నం మా ఇంట్లో దొంగతనానికి ప్రయత్నం. మీరు ఇలా ఊరుకుంటే లాభం లేదు. సాధారణంగా పగటిపూట ఇంట్లో పిల్లలు ఆడవాళ్లే ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళ క్షేమం కూడా మీ బాధ్యతే కదా. చూడండి వకీల్ గారు, మేము ఆరాలనే తీసాం. వాడెవడో వీధుల్లో తిరిగేవాడు, అదే కత్తులు అవి సానబెడుతూ ఉంటారే అలాంటి వాడే. అసలు దొంగ వాడేననిపిస్తుంది. అవునండి, నాకు కూడా చాలా వింతగా అనిపించింది ఇన్స్పెక్టర్ గారు. ఇవాళ 12 గంటల నుంచే గొంతు చించుకుని అరుస్తున్నాడు వాడు వీధంతా. వాడి సైకిల్ అక్కడే పెట్టి ఉంది. మీరేం కంగారు పడకండి, తొందరలోనే వాడిని పట్టుకుంటాం. కానీ ఒకటి మాత్రం అర్థం కావట్లేదు మాకు, మీ డాబా మీద నుంచి బట్టలతో ఇలా తాడు చేసింది ఎవరు అని. అప్పుడు డాబా మీద ఎవరైనా ఉన్నారా? గంగా ఉంది కదా. అయినా అసలు ఆ గంగ డాబా మీదకి ఎందుకెళ్ళింది? అయ్యో, నేనే పంపించాను తను అక్కడికి వెళ్లి మిరపకాయల్ని చూడమని. అమ్మగారు కొంచెం బాగా ఆలోచించండి. గంగ ఎక్కడుంది? డాబా. వదిన మీద దాడి ఎక్కడ జరిగింది? డాబా మీదేగా. మాధవి వదిన మీద ఇంత పెద్ద అటాక్ జరిగింది, ఏదో ప్రాణాలతో బయటపడింది. ఇదంతా గంగ చూడలేదా? వింతగా లేదు? ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ గంగ ఎక్కడుంది? ఇక్కడి నుంచి పారిపోతున్నప్పుడు మీలో ఎవరైనా చూసారా వాణ్ణి? చెప్పండి. పోలీసులా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వెనుక తలుపు కూడా వేసే ఉందిగా. ఒక పంచి, నువ్వు ముందు వైపు తలుపు నుంచి లోపలికెళ్ళు, నేను కాసేపు ఆగొస్తా. వెళ్ళు. ఇద్దరం కలిసి ఒకేసారి లోపలికి వెళ్తే అందరూ అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు అని. వెళ్ళమంటుంటే వెళ్ళు. వెళ్ళు. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఎవరో ఏమిటో తెలియకుండా పిల్లని ఇంట్లో ఉంచొద్దన్నాను, విన్నావా? ఇప్పుడు చూసావా దాని నిర్వాకం? నా మొబైల్ మీద ఒట్టమ్మగారు, నేను అబద్ధం ఆడినా నా మొబైల్ కి ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. మీకొకటి చెప్పనా, నేను ముందు నుంచి అనుమానిస్తూనే ఉన్నాను, ఈ పిల్ల ఖచ్చితంగా దొంగల గ్యాంగ్ లోదే అయి ఉంటుంది అని. ప్రభా, గంగ అలాంటిది కాదు. అయినా వదినా, నీకు తెలియదు అసలు, ఎందుకంటే నువ్వు చాలా అమాయకురాలివి. ఇలాంటి వాళ్ళు చూడటానికి ఇన్నోసెంట్ గా ఉంటారు, కానీ నిజానికి పెద్ద గజ దొంగలు వీళ్ళు. నువ్వు నా మాట నమ్మలేకపోతే మీ వకీల్ బాబు గారిని అడుగు, ఆయన ఎవరు దొంగలో మొహం చూసి చెప్పేయగలరు. దెయ్యాన్ని తలుచుకుంటే దెయ్యం ఎదురైందట. గంగా, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? నేను చెప్పానుగా బయటికి వెళ్ళొద్దని. అయినా ఎందుకు వెళ్ళావు? పొద్దుటి నుంచి ఆ సంచి పట్టుకుని తిరుగుతుంది చూడండి, ఇప్పుడు కూడా తన చేతిలోనే ఉంది. బయట ఆడుకోవడానికి వెళ్ళిపోయావా? చెప్పింది తలకెక్కలేదా నీకు? డాబా మీద నుంచి ఎప్పుడు దిగింది? అసలు ఎప్పుడు బయటికి జరుగుతుంది?
బాబుగారు నేనేమో కాసేపు బయటికి వెళ్ళి ఆడుకుందాం అనుకున్నాను. నేనేం చెప్పాను నీకు? అమ్మని విసిగించొద్దు అని చెప్పానా? ఆవిడ మాట వినమని చెప్పానా? చెప్పానా లేదా? అయినా నువ్వు ఆవిడ మాట వినకుండా బయటికి వెళ్ళిపోయావు. ఎందుకు? ఇది బట్టలతో తాడుగట్టింది ఇలా నువ్వేనా? అడిగేది నిన్నే గంగా. ఇది పట్టుకునే నువ్వు డాబా మీద నుంచి కిందికి దిగావా? చెప్పు 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 చెప్పు.